హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే రొటీన్గా మటన్ దమ్ బిర్యానీ కానీ లేకుంటే చికెన్ దమ్ బిర్యానీ కాకుండా ఇంకా పిల్లలు ఎంతో ఇష్టపడే విధంగా నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ ఎగ్ దమ్ బిర్యానీ అంటే మా పాపకైతే చాలా ఇష్టము. ఇంకా చికెన్ మటన్ దమ్ బిర్యానీల కంటే ఎగ్ దమ్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎలా చేశానో, దీని ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దమ్ బిర్యానీ కోసం అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ధనియాలు ఇంకా హోల్ గరం మసాలా వేయించి నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా గరం మసాలా కోసం అయితే నేను అన్ని మసాలా ఐటమ్స్ వేసి పౌడర్ చేసుకున్నాను. చూడండి, పౌడర్ కూడా మనకు వచ్చేసింది. ఇంకా దమ్ చేయడానికి పేస్ట్ కావాలి కదా, దానికోసమని ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా వేయించి పెట్టుకున్న హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ధనియాలన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కేజీ బాస్మతి రైస్ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీ రైస్ కోసం అయితే ఒక బాండి తీసుకొని అందులో బాయిల్కి సరిపడా వాటర్ వేసి ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇంకా మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగాలు అన్ని వేసుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్కి సరిపడా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నిమ్మకాయను కూడా ఇంకా ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరాకు, పుదీనా కూడా వేసేసుకొని మనం బాయిల్డ్ అయ్యేంతసేపు మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 or 10 minutes వెయిట్ చేద్దాం. ఇంకా 5 or 10 minutes తర్వాత చూడండి, వాటర్ బాయిల్డ్ అయిపోయింది. ఇంకా మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్ ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఇది 75% బాయిల్డ్ అయిన తర్వాత మనం దమ్కి ప్రిపేర్ అయినట్టే. చూడండి, ఇప్పుడు 75% బాయిల్డ్ అయితే అయిపోయింది. ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం బిర్యానీ బాండి అయితే తీసుకున్నాను. అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా అవి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకా పచ్చిదనం అంతా పోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు అనేది అంటుతుంది. ఇంకా నెక్స్ట్ కలర్ కోసం ఇంకా కర్రీకి సరిపడా టర్మరిక్ పౌడర్ని కూడా వేసి ఆల్రెడీ మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని బాయిల్డ్ అయిన ఎగ్స్ని మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి ఏంటంటే ఎగ్స్ తొందరగా విరిగిపోతున్నాయి. సో ఇంకా విరగకుండా ఉండాలంటే మనం గరిట పెట్టకుండా బిర్యానీ బౌల్ని పట్టుకొని కొంచెం కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ లో చూడండి, ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఎగ్స్ అనేది విరగదు. ఇప్పుడు కర్రీకి సరిపడా మనం రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా వేసుకొని మసాలా అంతా ఎగ్స్ కి పట్టడం కోసం కొద్దిగా వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి కారము ఇంకా సాల్ట్ అంతా మనకి ఎగ్స్ కి పడుతుంది. ఇప్పుడు కొత్తిమీరాకు, పుదీనా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంతసేపు బాయిల్ చేసుకుందాం. ఇంకా మనం గరిట పెట్టకుండా మనం ఏంటంటే బౌల్ తోటే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేయడం వల్ల ఎగ్స్ అనేటివి విరగవు. ఇంకా నెక్స్ట్ మనకి ఇంట్లోనే ఉన్న హోమ్ మేడ్ గీని అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకా మీకు మీ ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ కానీ లేకుంటే బయట కొన్నది మాత్రం వేసుకోండి. నెక్స్ట్ ఆ ఎగ్స్ అన్ని వేరే బౌల్లోకి తీసుకొని ఇంకా దమ్ ప్రిపరేషన్కి అయితే నేను ఖాళీ బాండీని అయితే పెట్టాను. అదే బాండీలో ఇంకా ఆయిల్ వేసినాను, ఇంకా గీ కూడా వేసేసుకున్నాను. మనకి రైస్కి ఇంకా దమ్ ప్రిపరేషన్కి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా హోల్ గరం మసాలాలు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా కొత్తిమీరాకు, పుదీనా అన్ని వేసేసుకొని మనం ఫస్ట్ లేయర్ గా మాత్రం ఆల్రెడీ 75% బాయిల్డ్ అయిన రైస్ ని అయితే ఫస్ట్ లేయర్ గా వేసేసుకుందాం. చూడండి, ఇంకా ఇలా వేసేసుకోవాలి. ఈక్వల్ గా మనం రైస్ ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా సేమ్ ప్రాసెస్, మన బిర్యానీ ప్రాసెస్ ఎలా చేస్తామో అలానే ఇంకా గరం మసాలా, ఇంకా కొత్తిమీరాకు, పుదీనా, ఇంకా కొద్దిగా నేను సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా లెమన్ కూడా ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము కర్రీ పక్కకు పెట్టేసుకున్నాం కదా, అందులో కొన్ని ఎగ్స్ మాత్రం ఫస్ట్ లేయర్ కింద వేసేసుకుందాం. ఇంకా ఇలా కర్రీ గ్రేవీ కూడా మనం కొద్దిగా వేసేసుకొని ఇంకా మళ్ళీ కొత్తిమీరాకు, పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా మళ్ళీ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇంకా బాయిల్డ్ అయిన రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే మనకి అందులో ఉన్న మసాలా మొత్తం ఆ వాటర్కి పడుతుంది కదా, సో అందుకోసమని.
ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ లేయర్గా కూడా రైస్ని వేసేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కొత్తిమీరాకు, పుదీనా, గరం మసాలా పౌడరు, ఇంకా లెమన్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మిగిలిన కర్రీ ఉంటుంది కదా, ఇంకా అది సెకండ్ లేయర్లో కంప్లీట్గా మొత్తం వేసేసుకుందాం. ఇంకా మళ్ళీ పైన మనకి ఏంటంటే రైసే ఉండాలి. ఇంకా ఫైనల్గా కూడా మనం రైస్ని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా మిగిలిన ఐటమ్స్ ఏమున్నా కానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఇంకా హోల్ గరం మసాలా పౌడరు ఇంకా మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ ని ఇందులో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇంకా కొత్తిమీరాకు, పుదీనా కూడా వేసేసుకొని ఇంకా నేనైతే హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అది ఎలా అంటే ఇంకా టర్మరిక్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేస్తే హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి, చాలా బాగుంటుంది ఇలా మనం టర్మరిక్ పౌడర్తో ఫుడ్ కలర్ చేసి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఒక బరువున్న ఐటమ్ అయితే దీనిపైన పెట్టేసుకోవాలి, ఎందుకంటే స్టీమ్ అనేది బయటకోకుండా. ఇంకొక 10 minutes తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఎమ్మీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫుడ్ కలర్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడడానికి ఇంకా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకా ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇంకా టేస్ట్ ఎలా ఉంది ఇంకా సర్వింగ్ ప్లేట్లో కూడా సర్వ్ చేసినాక ఇంకా మీకు చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీ ఇంకా మటన్ దమ్ బిర్యానీ కంటే ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇంకా ఈజీగానే ఉంటుంది. ఇంకా మనకి ఎగ్స్ ఉంటే సరిపోతుంది, ఈజీ ప్రాసెస్లోనే మనం చేసుకోవచ్చు. ఇంకా రైస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయో. ఇంకా మనం కలిపేటప్పుడు ఎగ్స్ వస్తే వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే విరిగిపోతే. ఇంకా నేనైతే ఇంకా చూస్తూ కలుపుతున్నాను. ఇంకా తర్వాత ఇవన్నిటిని వేరే ప్లేట్లో తీసేసుకొని ఇంకా మీకైతే చూపిస్తాను. మొత్తం మిక్స్ చేసుకుని ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎమ్మీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా నా స్టైల్లో అయితే నేను చేసి చూపించాను. ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.